I am a foodie, but in a healthy way. So, I am making multigrain upma. Trust me, this becomes your dinner and then breakfast options. ఇప్పుడు 1 కప్ మల్టీగ్రెయిన్ రవ్వని సాటే చేసుకోవాలి. బాగా రోస్ట్ చేసుకోవాలి. క్యాప్షన్లో మెన్షన్ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ చేయాలి. ఫస్ట్ ఇప్పుడైతే కొంచెం బీన్స్ కట్ చేసుకుంటున్నాము. నేనేం చెఫ్ కాదు, బట్ స్టిల్ ఐ లవ్ కుకింగ్. ఐ ఫీల్ కుకింగ్ ఈజ్ అన్ ఆర్ట్. ఇప్పుడు నెక్స్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి క్యారెట్ కొంచెం కట్ చేసుకోవాలి. చిన్న చిన్న క్యూబ్స్. పెద్దగా కట్ చేస్తే మనకి నచ్చదు కాబట్టి. యాక్చువల్ ఫైబర్ అంటే రవ్వ అనే చెప్పాలి. అండ్ కొంచెం అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఫ్రమ్ వెజిటబుల్స్ యాజ్ వెల్. బట్ స్టిల్ ఇవి విటమిన్స్ అండ్ మినరల్స్ కోసం పనికొస్తాయి మోస్ట్లీ. కొంచెం జింజర్ని కూడా దంచి పెట్టుకోవాలి. నేను జింజర్ కొంచెం ఉప్మాలో బాగానే వేస్తాను, బికాజ్ అదొకటే కదా మంచి హర్బ్, బాగుంటుంది టేస్టీకి. ఇప్పుడు చిల్లీస్ని కూడా స్ట్రైట్ స్లిట్స్ చేసుకొని మళ్ళీ మల్టిపుల్ పీసెస్గా కట్ చేసుకోవాలి యాజ్ షోన్. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం పీల్ చేసుకొని, ఐ గెస్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలుసు ఆ బ్లాక్ థింగ్ ఆన్ ఆనియన్ ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్. రూట్ పార్ట్స్ని తీసేసి ఇప్పుడు స్లిట్స్గా కట్ చేసుకోవాలి. కొంచెం కరివేపాకును కూడా తీసుకుంటున్నాము. 1 టమాటోని చూపించినట్టుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం కడాయిలో ఆయిల్ వేసుకొని పోపు దినుసులన్నీ వేసుకోవాలి, జనరల్ ఉప్మాలాగా. ఈ పోపు దినుసులతో పాటు పీనట్స్ కూడా వేసుకుంటే బాగుంటుంది. కొంచెం పోపు దినుసులన్నీ రోస్ట్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఈ పోపు దినుసులన్నీ బాగా స్ప్లటర్ అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు నేను జీడిపప్పుని యాడ్ చేశాను, బికాజ్ జీడిపప్పు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి కాబట్టి. నౌ యాడ్ పచ్చిమిర్చి ఫస్ట్, along with some crushed ginger. ఇది కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకోవాలి. వాటితో పాటునే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. ఆనియన్స్ కొంచెం సాటే అయినాక గ్రీన్ బీన్స్ అండ్ క్యారెట్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా సాటే అవనివ్వాలి. ఎలానో ఇవన్నీ సాటే అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి 1 కప్ రవ్వకి 2.5 కప్ ఆఫ్ వాటర్ని కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు వెజెస్ అని సాటే అయిన వెంటనే టొమాటోస్ కూడా వేసుకోవాలి. టొమాటోస్ కొంచెం ఫాస్ట్గానే ఉడికిపోతాయి కాబట్టి లాస్ట్లో వేసుకొని అవి మూసి అయ్యేంత వరకు మనం సాటే చేయాలి. టొమాటోస్ అన్నీ బాగా సాటే అయిన వెంటనే యూ కెన్ యాడ్ వాటర్ ఇంటూ ఇట్. బాయిలింగ్ వాటర్ వేస్తే ఈజీగా వెజెస్ అన్నీ బాగా ఉడికిపోతాయి. తర్వాత నవ్ యూ కెన్ యాడ్ రవ్వ. వన్స్ ద వాటర్ ఈజ్ ఫుల్లీ బాయిల్డ్ యూ విల్ నో దాట్ విత్ బబుల్స్. అండ్ స్టిర్ ఆల్ టుగెదర్. సాల్ట్ ఇప్పుడు కొంచెం చూసుకోండి, తర్వాత యాడ్ చేస్తే సరిగ్గా మిక్స్ అవ్వకపోవచ్చు రవ్వలో. 10 minutes లో ఫ్లేమ్లో బాగా ఉడికాక రవ్వ ఇలా దగ్గరగా అయిపోతుంది. నవ్ యు నో ద ఉప్మా ఇస్ రెడీ. యూ కెన్ సర్వ్ హాట్ విత్ సమ్ కోకోనట్ చట్నీ ఆర్ పుదీనా చట్నీ. నేను ఇక్కడ పుదీనా చట్నీ వేసుకున్నాను. చూస్తేనే నోరు ఊరిపోతుంది నాకైతే. Subscribe for more such videos, you will enjoy it.